అది జూన్ 18, 1993వ సంవత్సరం. అందరిలాగే మాకు తెలిసిన ఒక పెద్దావిడ తన స్నేహితురాలి కూతురి పెళ్లికి వెళ్ళింది. ఆ అమ్మాయి వాళ్ళ ఊరు మహారాష్ట్రలోని చంద్రపూర్ డిస్టిక్ రాజోర మండలానికి చెందిన బెజోడ్ అనే చిన్న గ్రామం. అయితే ఆ గ్రామం మధ్యలో ఒక పాడుబడిన బావి ఉండేది. ఆ పెద్దావిడకి ఇచ్చిన విడిది ఇల్లు కూడా సరిగ్గా ఆ బావికి కూతవైపు దూరంలో ఉంది. సాధారణంగా పెద్దావిడ రాత్రిపూట భోజనం చేశాక ఇంట్లో నుండి బయటికి అలా వెళ్ళసాగింది. సరిగ్గా బావి దగ్గరికి వెళ్ళగానే ఎవరో పిలిచినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడా ఏమీ కనిపించలేదు. సరేలే ఏదో పొరపాటు పడి ఉంటాను అనుకుని అలా వెళ్ళసాగింది. మరోసారి ఏకంగా శారదాబాయి అని పేరు పెట్టి పిలిచింది. అలా తనను పేరు పెట్టి పిలిచేది ఈ ఊరిలో తన స్నేహితురాలే. తాను కూడా పెళ్లి జరుగుతున్న ఇంట్లో ఉంది. ఆ ఇల్లు కూడా విడిది ఇంటికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో ఉంది. మరి ఇక్కడ తనను పేరు పెట్టి పిలిచింది ఎవరు అని ఆశ్చర్యపోయి వెనకాల నడుచుకుంటూ విడిది ఇంటి వైపు వెళ్ళసాగింది ఆ పెద్దావిడ. అయితే సరిగ్గా విడిది ఇంటి దగ్గరికి వెళ్లేసరికి మళ్లీ పిలుపు. నేను ఇక్కడ ఉంటే నువ్వు అటువైపు వెళ్తున్నావేంటి అంటూ కొంచెం కోపంగా మాట్లాడినట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయానికి వెనక్కి తిరిగి చూస్తే ఆ పాడుబడ్డ బావి పైన ఎవరో కూర్చొని జుట్టు దువ్వుకుంటున్నట్లు చీకట్లో మసకగా కనిపించేది. ఆ పెద్దావిడకి అర్థం కావట్లేదు. అర్ధరాత్రి కావస్తుంది. ఈ సమయంలో ఈ పాడుబడ్డ బావి పైన ఎవరు కూర్చున్నారు? అలా కూర్చొని ఇలా తల దువ్వుకుంటూ తనని పేరు పెట్టి పిలుస్తున్నారు అని ఆశ్చర్యపోయింది. పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల ఏదో తెలియని భయం మొదలైంది ఆ పెద్దావిడకి. తన పేరు శారదాబాయి అని ఇక్కడ ఎవరికి తెలియదు. మరి ఆ బావి పైన కూర్చున్న వ్యక్తి ఎవరని ధైర్యం చేసి నిల్చున్న స్థలంలో నుండి, ఎవరమ్మా మీరు? నా పేరు మీకు ఎలా తెలుసు? ఈ సమయంలో బావి పైన కూర్చుని ఏం చేస్తున్నారు అని అడగసాగింది. కానీ ఒక్క ప్రశ్నకి ఆ వైపు నుండి సమాధానం రాలేదు. కానీ తన వెంట్రుకలు దువ్వటం మాత్రం ఆపడం లేదు. అలాగే కనిపిస్తుంది ఆ పెద్దావిడకి. అంతలోనే ఆమె వెనకాల నుండి మరో స్వరం వినిపించింది. ఒక్కసారిగా ఆ పెద్దావిడకి గుండాగినంత పనైంది. కానీ ఈసారి పిలిచింది ఆ విడిది ఇంట్లో తనతో పాటు ఉంటున్న మరో ఇద్దరు. బయటికి వచ్చి ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు, లోపలికి రా అంటూ ఆమెను పిలిచారు. కానీ ఆ పెద్దావిడ తనకు జరిగిన ఈ సన్నివేశాన్ని వాళ్ళతో చెప్పేలోపే ఆ బావిపై చూస్తే అక్కడ ఎవరు లేరు. కొంతసేపు తనకు ఏం జరిగిందో అర్థం కాలేదు. పై విషయాన్ని వాళ్ళతో చర్చించడం ఇష్టం లేక వాళ్ళతో వెళ్లి పడుకుంది. మరుసటి రోజు ఉదయం పెళ్లి ఇంట్లో ఒక ఫోటోకి దండ వేసి ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, తన ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు. మతి స్థిమితం సరిగ్గా లేక ఆ పాడుబడిన బావిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయింది అని చెప్పింది. ఒక్కసారిగా ఆ పెద్దావిడకి రోమాలు నిక్కపొడిచినట్లయింది. ఎందుకంటే ఆ ఊర్లో ఈ పెద్దావిడ పేరు తెలిసింది తన ఫ్రెండ్ తర్వాత వాళ్ళ అమ్మ అయిన ఆ బావిలో పడి చనిపోయిన వ్యక్తికి. అంటే ఆ పాడుబడిన బావి పైన కూర్చొని వెంట్రుకలు దువ్వుకుంటూ తన పేరు పెట్టి పిలిచిన వ్యక్తి ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ కథకి ఎలాంటి ఆధారం లేకపోయినా ఆ ఊరు, ఆ బావి, అక్కడ జరిగిన సంఘటన ఎదుర్కొన్న శారదాబాయి పేరు గల పెద్దావిడ మాత్రం నిజం. ఆ సమయంలో టెక్నాలజీ అంతగా లేకపోవడం వల్ల ఈ జరిగిన కథ కథగానే మిగిలిపోయింది. ఇలాంటి సంఘటనలు మీ ఏరియాలో ఏమైనా జరిగితే కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.